ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ నాన్నగారు ఒకసారి, లోకేష్ గారు ఒకసారి, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఫారిన్ ట్రిప్పులు వేస్తున్నారు. లేదంటే ఫారిన్ ఎలిగేట్స్తో మీటింగ్ అని చెప్పి, లేకపోతే యోగా అని చెప్పి, లేకపోతే వీటి కోసం డబ్బులు వేస్ట్ చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏం డెవలప్మెంట్లు అయితే చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన డెవలప్మెంట్ కనపడుతూనే ఉంది మనకి. సచివాలయాలు పెట్టి కనీసం ఉద్యోగాలను ఇచ్చారు. వీళ్ళు ఆ పెట్టిన సచివాలయాల పేర్లు కూడా మారటానికి చూస్తున్నారు ఇప్పుడు. అంతే తప్ప వీళ్ళు ఏం చేయలేదు, కొత్తగా ఏం చేయలేదు. పెట్టుబడులు వస్తున్నాయని పేపర్లో వస్తున్నాయి, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపర్లోనే వస్తున్నాయి. స్టేట్కి అయితే ఏం రావట్లేదు. ఆ పెట్టుబడులు ఏమైనా వస్తే వీళ్ళ జేబుల్లోకి ఏమైనా వెళ్తున్నాయేమో కానీ బయటకు అయితే కనపట్లేదు. ఇస్తారండి, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు ఖచ్చితంగా. ఇక చంద్రబాబు నాయుడు, లోకేష్ గారికి ఇచ్చిన అయిపోయినా పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఇస్తారు. 15 ఏళ్ళు అంటే ఇంకో 10 ఏళ్ళు ఎక్స్ట్రా ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా మీకు అర్థమైపోతుంది. 2029లో ఎట్లా పక్కన పెడతారో కూడా తెలిసిద్ది. ఈసారి 29లో గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. వచ్చాక వీళ్ళందరికీ అధికారం ఏంటి మొత్తం ఇస్తాం.